If rainforests and tropical forests are the lungs of the earth, then surely wetlands function as the kidneys. ఇక్కడ దీన్ని స్టేట్మెంట్ గా ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ గా ఇచ్చాడు అంటే దాన్ని మనం ఎగ్జాక్ట్ ట్రూ కింద తీసుకుంటాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ది వెట్లాండ్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది అబౌవ్ స్టేట్మెంట్. అయితే క్లియర్ గా వెట్లాండ్స్ అనేవి కిడ్నీస్ కింద యాక్ట్ చేస్తాయి. ఏ విధంగా రెయిన్ ఫారెస్ట్ అనేవి లంగ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయో వెట్లాండ్స్ అనేవి కిడ్నీస్ కింద యాక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. అయితే దీనికి ఎటువంటి మీకు ఫౌండేషనల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు, ప్రొవైడెడ్ ఇఫ్ యు నో ద యాక్చువల్ ఫంక్షన్స్ ఆఫ్ ది కిడ్నీ. క్లియర్? సో కిడ్నీ ఎటువంటి ఫంక్షన్ చేస్తుందో మీకు తెలిస్తే దీనికి ఆన్సర్ అనేది మీరు పెట్టగలరు. రైట్, ఒక్కసారి. సో బేసికల్లీ హ్యూమన్ బాడీలో కిడ్నీ ఎటువంటి ఫంక్షన్ చేస్తుంది? కిడ్నీ యొక్క పర్పస్ ఏంటి? వెరీ గుడ్. సో దట్ ఈస్ వెరీ ఫైన్. ప్యూరిఫికేషన్ ప్లస్ ఫిల్టరేషన్, అవునా? ప్యూరిఫికేషన్ ప్లస్ ఫిల్టరేషన్ చేస్తుంది. బాడీలో ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ సబ్స్టాన్సెస్ కనుక కొన్నిసార్లు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే కిడ్నీస్ వాటిని ఆపుతుంది, బ్యాక్ ఇస్తుంది. క్లియర్? అండ్ అట్లానే ఏవైనా అన్వాంటెడ్ కనుక బాడీలో ఉండిపోతే వాటిని అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీకి పుష్ చేస్తుంది. సో సింప్లీ ఫిల్టరేషన్ అన్న ఫంక్షన్ కిడ్నీ చేస్తుంది అని మీకు తెలిస్తే డన్, అయిపోయినట్టే. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్స్ అనేవి చూద్దాం. ది వాటర్ సైకిల్ ఇన్ వెట్లాండ్స్ ఇన్వాల్వ్స్ సర్ఫేస్ రన్ఆఫ్స్, సబ్సాయిల్ పెర్కులేషన్ అండ్ ఇవాపరేషన్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ వెట్లాండ్ యొక్క ఫంక్షన్ గురించి మాట్లాడట్లే, వాటర్ సైకిల్ గురించి చెప్తున్నాడు. వెట్లాండ్ లో వాటర్ సైకిల్ అనేది ఉంటుంది. అది వెట్లాండ్స్ అంటే ఏంటి? సింప్లీ చుట్టుపక్కల ఏవైనా వాటర్స్ ఉంటే అవన్నీ కూడా వచ్చి వెట్లాండ్ లో చేరడం అనేది జరుగుతుంది, అవునా? అండ్ వెట్లాండ్స్ లో వాటర్ అనేది ఉండడం వలన వాటర్ అనేది పెర్కులేషన్ అవుతుంది. దాన్ని సబ్సాయిల్ పెర్కులేషన్ అని అంటాం. వాటర్ అనేది కిందకి ఇంకడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవాపరేషన్, ఒకవేళ ఎండ ఎక్కువ ఉంది అంటే వెట్లాండ్స్ మీద ఉన్న వాటర్ అనేది ఇవాపరేట్ అవుతూ ఉంటుంది. రైట్? అయితే ఇక్కడ వాటర్ సైకిల్ గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, కిడ్నీ అనేది కేవలం వాటర్ ని మాత్రమే ఫిల్టర్ చేస్తుందా? నో సార్. నో, రైట్? ఎస్. సో ఆన్ దట్ నోట్ ఈ ఆప్షన్ ని మనం ఉంచుదామా, కట్ చేసేయచ్చా? కట్ చేసేయచ్చు సార్. రైట్, క్లియర్? ఈ ఆప్షన్ ని మనం కట్ చేయొచ్చు. ఎందుకు కట్ చేస్తున్నాను అర్థమవుతుంది కదా? రైట్. అండ్ నెక్స్ట్, ఆల్గే ఫార్మ్ ది న్యూట్రియంట్ బేస్ అపాన్ విచ్ ఫిష్ అండ్ ది క్రూస్టేషియన్స్, ది మొలస్క్స్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ మ్యామల్స్ థ్రైవ్. క్వశ్చన్ ఏంటి, ఆప్షన్ ఏంటి? క్వశ్చన్ వెట్లాండ్ గురించి అడుగుతున్నాడు, ఆప్షన్ లో ఆల్గే గురించి చెప్తున్నాడు. సో దీన్ని స్ట్రైట్ అవే అండ్ సి wetlands, right? Wetlands play a vital role in maintaining sedimentation balance and soil stabilization. Wetlands అనేవి సెడిమెంటేషన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుందని అంటున్నారు, అండ్ సాయిల్ స్టెబిలైజేషన్ కూడా చేస్తుందని చెప్తున్నారు. ఓకే, వెట్లాండ్స్ యాక్చువల్లీ చేస్తాయి. సో దీన్ని అవుట్ రైట్లీ మనం ఎలిమినేట్ చేయొద్దు, యాజ్ ఆఫ్ నౌ ఉంచుదాం. ఓకేనా? న్యూట్రల్ గా ఉంచుతున్నాను ఈ స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, aquatic plants absorb heavy metals and excess nutrients. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఇక్కడ కేవలం ఆక్వాటిక్ ప్లాంట్స్ ఇన్ జనరల్ గా అనట్లేదు. వెట్లాండ్స్ లో ఉన్న ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి హెవీ మెటల్స్ ని, ఎక్సెస్ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. అందుకే వెట్లాండ్స్ అనేవి కిడ్నీస్ కింద ఫంక్షన్ చేస్తుంది. మొత్తం ఇంటిగ్రేటెడ్ గా సరిపోతుందా? రైట్. అయితే సి ఆప్షన్ చూడండి, సాయిల్ సెడిమెంటేషన్ బ్యాలెన్స్ చేస్తుంది, సాయిల్ స్టెబిలైజేషన్ చేస్తుంది. అది ఫంక్షన్ ఆఫ్ వెట్లాండ్ అవుతుంది, కరెక్టే. బట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వీ నీడ్ టు ప్రూవ్ దట్ వెట్లాండ్ యాక్ట్స్ యాజ్ ది కిడ్నీ ఆఫ్ ది బాడీ. సో కంపారిటివ్ గా సి కన్నా డి అనేది మోర్ అప్రోప్రియేట్ ఆన్సర్. డన్? yes sir. Clear. This is good. Explanation part అనేది పీపీటీ మీకు అప్లోడ్ అవుతుంది. సో యూ కెన్ రీడ్ ఓవర్ దేర్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ సంథింగ్ మోర్. క్లియర్? ఒకవేళ ఇంపార్టెంట్ అయితే నేను ఇక్కడ చెప్తాను,
అంతకన్నా ఇంకా అవసరం ఉండదు, రైట్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో all these questions are from 2022 only. So in the context of WHO ఎయిర్ క్వాలిటీ గైడెన్స్, క్లియర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ అనేవి ఇస్తారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద 24-hour mean of PM 2.5 should not exceed 15 micrograms per meter cube. The annual mean of PM 2.5 should not exceed 5 micrograms per meter cube. This is fine. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ WHO వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2022 ఎగ్జామ్ ముందే ఇచ్చారు యాక్చువల్లీ, క్లియర్. 2022 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అయ్యే హార్డ్లీ 40 days ఆర్ 45 days ముందే ఈ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ లో PM 2.5 అండ్ PM 10 అనేవి ఉంటాయి, క్లియర్. PM 2.5, PM 10. PM 10 అనేది 10 మైక్రోమీటర్స్, PM 2.5 అనేది 2.5 మైక్రోమీటర్స్. ఏది చిన్నది? PM 10 PM 2.5? 10 sir. PM 10 మైక్రోమీటర్స్, PM 2.5 2.5 మైక్రోమీటర్స్. 2.5 sir. 2.5 sir చిన్నది. రైట్. సో ఏది చిన్నది? 2.5 మైక్రోమీటర్స్ చిన్నది. అయితే ఎందుకు నేను చిన్నదాని గురించి డిస్కస్ చేస్తున్నాను? ఒక పొల్యూటెంట్ అనేది చిన్నది ఉంటే చాలా డేంజర్ కదా, ఎస్ సార్. రైట్? ఒకవేళ పొల్యూటెంట్ అనేది చాలా చిన్నది ఉంది అంటే హ్యూమన్స్ యొక్క బాడీస్ లోకి కూడా వెళ్ళి బ్లడ్ లో కూడా కలిసిపోయి ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఒక పొల్యూటెంట్ అనేది మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళదో అంతవరకు కూడా మనకి ప్రాబ్లం ఉండదు, రైట్? ఎస్. సో ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూసుకుంటే మనకి PM 2.5 అనేది డేంజర్ అని తెలుస్తుంది. అది అంతవరకు గుర్తుంచుకోండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్పెసిఫిక్ గా మనం ఏం చూడాలి అంటే ఆ PM 2.5 అనేది 24 hours కి 15 మైక్రోగ్రామ్స్ అండ్ 1 year యాన్యువల్ కి 5 మైక్రోగ్రామ్స్ మీటర్ క్యూబ్ దాటకూడదు అని గైడ్ లైన్స్ లో చెప్తున్నారు అని అంటున్నారు. సో అంటే ఏంటి? ఇది కంప్లీట్లీ డేటా బేస్డ్. ఇది తెలిస్తే ఆన్సర్ పెట్టగలం, లేకపోతే పెట్టలేం. అవునా? రైట్, వెరీ గుడ్. సో ఈ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేయొద్దు, ఏం చేయొద్దు, అట్లా ఉంచుతాం, క్లియర్. అంటే ఇక్కడ 1, 3, 4, 2, 3, 4 ఒకవేళ 1 ఎలిమినేట్ అయ్యింది అనుకోండి, ఆర్ ఇంకేదైనా ఎలిమినేట్ అయ్యింది అనుకోండి, లెట్స్ టేక్ 3 ఎలిమినేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇంకేదైనా పెట్టి చేయడానికి అవుతుంది అంటే చూడొచ్చు, క్లియర్. ఫస్ట్ స్టేట్మెంట్ అలా ఉంచుతున్నాను. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఏ ఇయర్ the highest levels of ozone pollution occurs during the periods of inclement weather. Very fine. Good. So first of all, you should know what is the meaning of inclement weather. Inclement weather ante nothing but the కాస్త డ్రిజిల్, వర్షం పడేటట్టు, చిన్న చిన్న చుక్కలు పడేటట్టు, వర్షం పడేటట్టు ఉంది అనుకోండి, దాన్ని ఇంక్లిమెంట్ వెదర్ అని అంటాం. అయితే హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఓజోన్ పొల్యూషన్ అనేది ఇంక్లిమెంట్ వెదర్ టైంలో ఉంటుంది అని అంటున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తే వింటర్ సీజన్స్ లో పొల్యూషన్స్ అనేవి అట్లా గాల్లో ఉంటాయి, గాలి ఎలా ఉంటాయి, మొత్తం ఇదంతా కూడా ఫాగ్ పట్టేస్తుంది. ఫాగ్ అనేది ఎప్పుడైతే స్మోక్ తో కలుస్తుందో ఇట్ రిజల్ట్స్ ఇన్ స్మాగ్. ఓకే, క్లియర్. అయితే ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాటర్ గన్స్ యూజ్ చేసి ఏం చేస్తారు? ఈ పొల్యూటెంట్స్ ని నేల మీదకి తీసుకొని వస్తారు. డస్ట్ కానీ ఏమైనా ఉంటాయి, డస్ట్ ఉంటే ఏం చేస్తారు? వాటర్ జల్లుతారా? వాటర్ జల్లితే ఏమవుతుంది? ఆ వాటర్ డ్రాప్లెట్స్ తో పాటు పొల్యూటెంట్స్ అటాచ్ అయిపోయి గ్రౌండ్ కి దిగిపోతాయి, అవునా కదా? క్లియర్. అది ఎప్పుడైతే గ్రౌండ్ కు దిగిపోతుందో మరి ఇంకా పొల్యూషన్స్ అనేవి ఫార్మ్ అవ్వవు కదా, రైట్? అదొకటి దట్ యూ షుడ్ రిమెంబర్. అండ్ నెక్స్ట్ గుర్తుంచుకోండి, ఓజోన్ అనేది O3 కదా. O3 అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటే పొల్యూషన్ కింద చూస్తాం. అందుకే ఓజోన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటే పొల్యూషన్ కింద చూస్తాము. అయితే ఈ O3 అనేది ఎట్లా ఫార్మ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, NOx అంటే
ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ నుంచి ఎమిషన్స్ వస్తాయి కదా, ఆ ఎమిషన్స్ లో NOx అనేది ఉంటుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ అని అంటాం. ఇది కనుక ఒకవేళ అదే పొల్యూషన్స్ నుంచి రిలీజ్ అవుతున్న VOCs అని అంటాం, ది వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే కాంపౌండ్స్. ఓకే, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి వస్తాయి. అయితే ఇవేంటి, ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఇండస్ట్రీస్ నుంచి వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి కనుక NOx వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సన్ చాలా ఎక్కువ హీట్ మీద ఉన్నాడు అనుకోండి, సన్ హీట్ మీద ఉండి ఈ NOx VOC రెండు రిలీజ్ అయ్యాయంటే ఇట్ ఫార్మ్స్ ఇంటూ O3. క్లియర్? సో O3 ఫార్మ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? సన్ ఉండాలి సార్. సన్. సో ఇంక్లిమెంట్ వెదర్ లో మనకి ఓజోన్ పొల్యూషన్ ఫార్మ్ అవుతుందా? వర్షాలు పడితే ఫార్మ్ అవుతుంది అప్పుడు? నో సార్. రైట్. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా. అఫ్ కోర్స్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది మీరు రెగ్యులర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు, దాన్ని అప్లై చేస్తూ మనం ఇక్కడ ఎట్లా చెయ్యాలి అనేది చెప్తాం. క్లియర్? సో యూ షుడ్ నాట్ ఇన్ ద వే దట్ ఇక్కడ నేను అన్ని నేర్చుకుంటాను అని కాదు, ఆల్రెడీ మీకు తెలిసినవి ఇక్కడ నేను అప్లికేషన్ లో పెడుతూ ఆన్సర్స్ ని డిరైవ్ చేస్తాను. డన్? ఎస్, అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ కి ఖచ్చితంగా బేసిక్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిందే. రైట్? ఎస్. సో దీంతో స్టేట్మెంట్ 2 అనేది ఎలిమినేట్ అవుతుంది. స్టేట్మెంట్ 3 చూడండి, ఇక్కడ ఉంది, PM10 కెన్ పెనట్రేట్ ది లంగ్ బ్యారియర్ అండ్ ఎంటర్ ది బ్లడ్ స్ట్రీమ్. అయితే గుర్తుంచుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ PM10 కన్నా PM2.5 అనేది చిన్నది. సో ఆ PM2.5 లోపలికి వెళ్తుందా, 10 లోపలికి వెళ్తుందా? PM2.5 లోపలికి వెళ్తుంది సార్. రైట్. సో ఇది మనం ఎన్విరాన్మెంట్ క్లాస్ లో కూడా నేర్చుకుంటాం. PM10 వెళ్ళలేదు, PM2.5 లంగ్స్ లోకి వెళ్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా లెస్ దెన్ సింబల్ రివర్స్ చేశారు సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే ఓకే, రైట్, గుడ్. ఎస్. సో 2, 3 ఎలిమినేటా? ఎస్ సార్, 2, 3 ఎలిమినేట్ సార్. వచ్చింది ఆన్సర్? ఎస్ సార్. రైట్? ఎస్. ఎక్సెసివ్ ఓజోన్ ఇన్ ది ఎయిర్ కెన్ ట్రిగర్ ఆస్తమా? ఆస్తమా వస్తుంది. సో 4 అంటే ఎప్పుడైతే 2, 3 నువ్వు ఎలిమినేట్ చేయగలుగుతున్నావో నీకు ఆన్సర్ 1, 4 అనేది వచ్చేస్తుంది. సో దట్ ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ. క్లియర్? మనం ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు ఆన్సర్ కావాలి అంతే, అంతేనా కదా? నువ్వు ఎట్లా అయినా పెట్టు, ఆన్సర్ కరెక్ట్ అవ్వాలి మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. రైట్? ఎస్. సో ఈ వేలో మనం దీన్ని లాజికల్ గా ఎలిమినేట్ చేసి పెట్టచ్చు. రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ రిఫరెన్స్ టు పాలీఎథిలిన్ టెరాఫ్థలేట్. క్లియర్? పాలీఎథిలిన్ టెరాఫ్థలేట్, PET బాటిల్స్ ఉంటాయి చూసారా? బాటిల్స్ మీద రాస్తారు పెట్ బాటిల్స్ అని అంటారు. అయితే పెట్ బాటిల్స్ అని చదవకూడదు, ఇట్ షుడ్ బి కాల్డ్ as PET బాటిల్స్. క్లియర్? జనరల్ గా పెట్ అని చదువుతారు, PET, పాలీఎథిలిన్ టెరాఫ్థలేట్. ద యూజ్ ఆఫ్ విచ్ ఇస్ సో వైడ్ స్ప్రెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. అంటే ఏంటి, ఈ ప్లాస్టిక్ గురించి అడుగుతున్నాడు, అవునా? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే ఇక్కడ చూడండి, కేవలం ఇక్కడ పెట్టని ప్లాస్టిక్ బాటిల్స్ గురించి మాట్లాడుతున్నాడు, ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాడు అని మీకు తెలిస్తే మాత్రమే ఆప్షన్స్ ని లింక్ చేసుకోగలరు. అది సింపుల్ గా పాలీఎథిలిన్ టెరాఫ్థలేట్ అంటే మీకు ప్లాస్టిక్ అని తెలియకపోతే ఆప్షన్ చేయడం అనేది కష్టం అవుతుంది. డన్? రైట్? ఎస్. సో చూడండి, ఇట్స్ ఫైబర్స్ కెన్ బి బ్లెండెడ్ విత్ ఊల్, కాటన్ ఫైబర్స్ టు రీఇన్ఫోర్స్ దేర్ ప్రాపర్టీస్. అయితే ఈ పాలీఎథిలిన్ టెరాఫ్థలేట్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫైబర్స్ కెన్ బి బ్లెండెడ్ విత్ ఊల్ తోని కాటన్ తోని కలపచ్చు, సో దట్ దాని ప్రాపర్టీ అనేది రీఇన్ఫోర్స్ అవుతుంది అని అంటున్నారు. అయితే చూద్దాం, ప్లాస్టిక్ ఊల్ తో కలుస్తుందా, కాటన్ తో ఫైబర్ తో కలుస్తుందా అనేది చూద్దాం. ఓకే, ఒక్కసారి ఉంచుదాం ఇది. సెకండ్ స్టేట్మెంట్, కంటైనర్స్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ కెన్ బి యూస్ టు స్టోర్ ఎనీ ఆల్కహాలిక్ బెవరేజ్. ఏమని చెప్పాను, ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది అనుకుంటే వీ షుడ్ బి వెరీ కాషియస్. సో ఇప్పుడు చూడండి, ఎనీ ఆల్కహాలిక్ బెవరేజ్. అయితే జనరల్ గా ఆల్కహాలిక్ ఏదైతే ఉంటుందో దాన్ని దేంట్లో స్టోర్ చేస్తారు?
గ్లాస్ సార్, గ్లాస్ బాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అవునా? ఆల్కహాల్ దేంట్లో స్టోర్ చేస్తారు? గ్లాస్ బాటిల్స్ తో స్టార్ట్ చేస్తారు. ఎందుకు? ఒకవేళ పాలిఎథిలిన్ టెరాఫిలేట్ రియాక్షన్ బాటిల్స్ అయితే జరగకుండా ఉండదు. రైట్, రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో రియాక్షన్స్ జరగకుండా ఉండాలని గ్లాస్ బాటిల్స్ అనేవి పెడతాను. సో దీంతో సెకండ్ స్టేట్మెంట్ ని నేను ఎలిమినేట్ చేసిన, ఎస్ సార్. సెకండ్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేస్తే నాకు హాఫ్ ఆన్సర్ వచ్చిందా? ఎస్ సార్. రెండిట్లో BD వన్ ఎలిమినేట్. ఆప్షన్ కామన్ ఉందా? రెండిట్లో వన్ ఆప్షన్ కామన్ ఉందా? కింద సి ఆప్షన్ కనిపించట్లేదు సార్ మాకు. ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు చూడండి. ఎస్ సార్, ఎస్ సార్, కామన్ గా ఉంది సార్ వన్ ఆప్షన్. రైట్, ఇప్పుడు వన్ ఆప్షన్ మనకు కామన్ గా ఉంది. సో మనకి 3 కరెక్టా 4 కరెక్టా చూసుకుంటే ఆన్సర్ అనేది వచ్చినట్టే. డన్. సో చూడండి, బాటిల్ మేడ్ ఆఫ్ ఇట్ కెన్ బి రీసైకిల్డ్ ఇంటూ అదర్ ప్రొడక్ట్స్. ప్లాస్టిక్ బాటిల్స్ ని రీసైక్లింగ్ చేయగలమా లేదా? ఎస్ సార్, డెఫినెట్లీ. రైట్, వెరీ గుడ్. సో దీన్ని ఉంచుదాం. అయితే దీన్ని మోస్ట్లీ ట్రూ కింద తీసుకుందాం. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ ఇట్ కెన్ బి ఈజీలీ డిస్పోజ్డ్. ప్లాస్టిక్ బాటిల్స్ తో ఏవైతే ఆర్టికల్స్ తయారు చేస్తామో, అంటే ప్లాస్టిక్ ఏవైతే తయారు చేస్తామో దాన్ని ఈజీగా డిస్పోజ్ చేసేయచ్చు అంట. ఎలాగా? ఆఫ్ బై ఇన్సినరేషన్ వితౌట్ కాజింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ప్లాస్టిక్ కాలిస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రావంట. సో దాంతో తయారు చేసే మెటీరియల్స్ ని ఈజీగా డిస్పోజ్ చేసేయచ్చు అంట. ప్లాస్టిక్ కాలిస్తే రాదా గ్రీన్ హౌస్ గ్యాసెస్? వస్తుంది సార్, ఫాల్స్ స్టేట్మెంట్. రైట్, ప్లాస్టిక్ కాలిస్తే అసలు కనీసం దగ్గర కూడా ఉండలేదు. అవునా? రైట్, ఎస్ సార్. ఎస్. సో విచ్ షోస్ ఫోర్త్ ఈజ్ రాంగ్, థర్డ్ వన్ ఈజ్ రైట్. సో మీకు జనరల్ గా దీంట్లో మీకు బేసిక్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్ అంటే ప్లాస్టిక్ అని తెలిస్తే చాలు, ప్లాస్టిక్ లో ఈజీగా ఫస్ట్ ఎలిమినేట్ ప్లాస్టిక్ చేసి. సారీ, టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ లో ఫస్ట్ ప్లాస్టిక్ సార్ అంటున్నాం సార్. రైట్ రైట్. సో టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ లో ఫస్ట్ ప్లాస్టిక్ క్లియర్. పిఈటి బాటిల్స్ అని అంటాం, పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్, ఆర్ పిఈటిఈ బాటిల్స్ అని కూడా అంటారు. రెండు పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్స్. రైట్. సో అది మీకు తెలిస్తే ఈజీగానే ఎలిమినేట్ చేయొచ్చు. సో దీంతో ఈ క్వశ్చన్ అనేది నేను టఫ్ అని తీసుకోను, ఈ క్వశ్చన్ ఈజీగానే కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చాడు, నైట్రోజన్ ఆక్సైడ్ ఇచ్చాడు, ఓజోన్ ఇచ్చాడు, సల్ఫర్ డైఆక్సైడ్ ఇచ్చాడు. సో అయితే విచ్ ఆఫ్ ది అబౌవ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ కాజెస్ యాసిడ్ రైన్? దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. సో బేసిక్ గా ఎన్విరాన్మెంట్ చదువుతున్నప్పుడే చదువుతారు పొల్యూషన్ చాప్టర్ లో. యాసిడ్ రెయిన్ అనేది మనకి 2, 3. ఎట్లా ఫార్మ్ అవుతుంది? త్రూ NOx తోని, SOX సార్. రైట్, సల్ఫర్ డైఆక్సైడ్స్ తోని. ఓకేనా? క్లియర్. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ తోని, సల్ఫర్ డైఆక్సైడ్స్ తోని మనకి యాసిడ్ రెయిన్ అనేది ఫార్మ్ అవుతుంది. విచ్ షోస్ దట్ క్లియర్లీ ఆప్షన్ ఏంటి? 2 and 4. ఓకేనా? ఎస్. నెక్స్ట్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద సి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి బేసిక్ క్వశ్చన్స్ యూపీఎస్సీ కంటిన్యూస్ గా అడుగుతుంది. అయితే ఇందులో నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఒకవేళ దీన్ని మీకు క్లియర్ గా తెలిస్తే పెట్టండి, ఎటువంటి వైల్డ్ గెసెస్ అనేవి చెయ్యొద్దు. నేమ్స్ బట్టి అస్సలు వైల్డ్ గెస్ చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలియకపోతే 90% ఛాన్స్ దట్ మీ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుంది అక్కడ. క్లియర్? రైట్. సో చాలా కేర్ఫుల్ గా తెలిస్తే పెట్టండి, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ హియర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బర్డ్? ఇక్కడ ఉన్న దాంట్లో ఏది బర్డ్ కాదని అంటున్నాడు. గోల్డెన్ మెహషీర్, ద ఇండియన్ నైట్ జార్, ద స్పూన్ బిల్, ద వైట్ ఐబిస్. అయితే ఇక్కడ దిస్ ఇస్ వెరీ క్లియర్. ఆన్సర్ అనేది గోల్డెన్ మెహషీర్. ఎందుకంటే గోల్డెన్ మెహషీర్ అనేది ఒక ఫిష్. 2022లో క్వశ్చన్ అడిగాడు, బట్ 2021 నుంచి గోల్డెన్ మెహషీర్ కరెంట్ అఫైర్స్ లో ఉంది. క్లియర్? సో ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఎప్పుడైనా మీరు గోల్డెన్ మెహషీర్ అనేది ఫిష్ అని ఎప్పుడైనా చదివితే ఆర్ ఇమేజ్ అయినా అట్లీస్ట్ చూస్తే దీని ఆన్సర్ అనేది పెట్టేయగలరు. ఎందుకంటే ఇది వైట్ ఐబిస్ ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. దిస్ ఈస్ ఎ బర్డ్. ఇండియన్ నైట్ జార్ బర్డ్ అని కొంతమందికి తెలిస్తే తెలుస్తుంది, ఇమేజెస్ జనరల్ గా చూస్తాం. ఈ స్పూన్ బిల్ కూడా జనరల్ గా కొంతమందికి తెలుస్తుంది. క్లియర్? స్పూన్ బిల్ ఏంటి అంటే దాని యొక్క బీక్ అనేది స్పూన్ లా ఉంటుంది కాస్త, అందుకే దాన్ని స్పూన్ బిల్ అని పిలుస్తారు. ఇస్ దిస్ క్లియర్? రైట్.
ఎస్. సో హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. రైట్. ఎస్. సో ఇట్లాంటివి అయితే నేను ఇచ్చే క్లియర్ సజెషన్ ఒకటే, తెలిస్తే పెట్టండి, లేదంటే హ్యాపీగా వదిలేయండి. నెవర్ బోదర్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్? నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ అనేవి కూడా కొంతవరకు మనకి ఇంపార్టెంటే. ఇది క్లియర్ గా తెలిస్తేనే పెడతాము, గెస్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే సి, వీఆర్ నాట్ వెరీ ఫేమస్ విత్ దీస్ టైప్ ఆఫ్ నేమ్స్. ఆల్ఫా ఆల్ఫా, అమర్నాథ్, చిప్పీ మనకు తెలుసు. చిప్పీ మనకు తెలిసిన అది ఒక నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ కాదు అనేది మనకు తెలియదు. ప్రాపర్ గా చదివితే, మీరు ఎన్విరాన్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు, జోగ్రఫీ నేర్చుకుంటున్నప్పుడు ఒకవేళ మీరు నేర్చుకుంటే, ఎక్కడైనా చదివి మీకు గుర్తుంటే దట్ ఈస్ ఫైన్, లేకపోతే మాత్రం చెప్పలేం, అవునా? అండ్ క్లోవర్, అండ్ నెక్స్ట్ ది కుల్ఫా, అండ్ ది స్పినాచ్. క్లియర్? సో అయితే దీంట్లో మనం చూసుకుంటే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ అనేవి ఆల్ఫా ఆల్ఫా, ద చిప్పీ అండ్ ద క్లోవర్. ఈ త్రీ మాత్రమే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్. అయితే ఈ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ది శంకర్ ఐఏఎస్, శంకర్ ఐఏఎస్ బుక్ లో వాడు ఇస్తాడు క్లియర్, నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ ఏ ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఏ ఉన్నాయి, అవన్నీ కూడా మెన్షన్ చేస్తాడు. ఒకవేళ మీరు అవి చదివి ఆన్సర్ పెడితే దట్ ఈస్ గుడ్. క్లియర్? సో ఆన్సర్ ఇస్ సింప్లీ 1, 3, 4. దీంట్లో ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. రైట్. సో దిస్ ఇస్ ద 7th క్వశ్చన్. With reference to Indian laws about wildlife protection, consider the following statements. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, యూపీఎస్సీలో ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి అడుగుతారు. సో ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇన్ డీటెయిల్డ్ గా డైరెక్ట్ గా యాక్ట్ తీసే చదవడానికి ట్రై చేయండి. పెద్ద యాక్టే ఉంటుంది, అది పెద్ద యాక్ట్ అయినప్పటికీ కూడా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. రైట్? ఎస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే, ది వైల్డ్ యానిమల్స్ ఆర్ ది సోల్ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్. అయితే సి, యాక్ట్ చదవలేదు, యాక్ట్ చదవకపోయినా ఇటువంటి స్టేట్మెంట్స్ ని మనం ట్రూ తీసుకోగలమా? వైల్డ్ యానిమల్స్ ఆర్ ది సోల్ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ అని? అంటే ఒకసారి చూడండి. సి అంటే సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ టైగర్. టైగర్ ఏంటి? టైగర్ నువ్వు పెంచుకుంటున్న టైగర్ కాదు, నువ్వు ఫారెస్ట్కి వెళ్ళావు, ఒక టైగర్ ని చూసావు, ఈ టైగర్ ని నేను పట్టుకోగలిగాను కదా, ఇక నుంచి నేను దీన్ని పెంచుకుంటాను అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? నో సార్. నో. అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఫారెస్ట్ లో మీరు ఏదైతే వైల్డ్ యానిమల్స్, ఇక్కడ యానిమల్స్ అనట్లేదు, వైల్డ్ యానిమల్స్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో, సి, మీరు కావాలంటే ఒక జూ కన్స్ట్రక్షన్ చేసి అందులో టైగర్స్ ని, ఎలిఫెంట్స్ ని అన్నిటిని పెట్టుకోండి, గవర్నమెంట్ ఏమందో. క్లియర్? అది ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ కింద ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. మీరు ప్రైవేట్ గా పెట్టుకున్నా సరే వాటిని కన్జర్వ్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ వైల్డ్ యానిమల్స్ అనేవి గుర్తుంచుకోండి, వైల్డ్ యానిమల్స్ మీద ఏ వ్యక్తి కూడా ఎటువంటి ఓనర్షిప్ అనేది క్లెయిమ్ చేయడానికి లేదు. దాని యొక్క ఓనర్, ఏ వ్యక్తి కూడా ఓనర్షిప్ క్లెయిమ్ చేయకపోతే ఆ ప్రాపర్టీ ఎవరిదవుతుంది? పబ్లిక్. అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ అని చెప్పచ్చా? రైట్? గవర్నమెంట్. ఎస్. జనరల్ గా కూడా మనం అసెట్స్ లో కూడా లెట్స్ సే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ క్లెయిమ్ చేయడానికి ఎవ్వరూ కూడా రాలేదనుకోండి, అప్పుడు ఆ బిల్డింగ్ ఎవరిది అవుతుంది? ఇంకా గవర్నమెంట్ అవుతుంది సార్. గవర్నమెంట్. రైట్? ఎస్. ఎస్, వెరీ గుడ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, when a wild animal is declared protected, such animal is entitled for equal protection whether it is found in protected areas or outside. ఒకవేళ వైల్డ్ యానిమల్ అనేది ప్రొటెక్టెడ్ కింద డిక్లేర్ చేసేసారనుకోండి, ఆ యానిమల్ కి ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, అది ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉన్నా అవుట్ సైడ్ లో ఉన్నా సరే. ఎస్. అయితే యాక్ట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, బట్ ఒక్కసారి ఈ స్టేట్మెంట్ అనేది అలా ఉంచండి, పోనీ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. అప్రహెన్షన్ ఆఫ్ ఎ ప్రొటెక్టెడ్ వైల్డ్ యానిమల్ బికమింగ్ ఏ డేంజర్ టు హ్యూమన్ లైఫ్
ఈజ్ సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ఇట్స్ క్యాప్చర్ ఆర్ కిల్లింగ్. అంటే ఎప్పుడైనా ఒక యానిమల్ మనకి డేంజర్ అని అనిపించినా చాలు దాన్ని చంపేయచ్చు. అవుతుంది అలాగా? కెన్ దిస్ బి టేకెన్ యాజ్ ఎ ట్రూ? నో సార్. నో సార్. రైట్, వెరీ గుడ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు, వైల్డ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక టైగర్ ఫారెస్ట్ ఏరియా నుంచి దగ్గరలోనే విలేజ్ కి వచ్చింది అనుకోండి, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి దాన్ని చంపేయాలి కాదు, దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ దాంట్లో పడేయాలి, ఫారెస్ట్ లో పెట్టేయాలి. అవునా కాదా? క్లియర్? అయితే ఖచ్చితంగా టైగర్ లయన్ ఒకవేళ విలేజెస్ లోకి వస్తే ఆ ఇండివిజువల్స్ యొక్క లైఫ్స్ కి థ్రెట్ అవ్వచ్చు. అది అలా థ్రెట్ అవుతుంది అన్న మాత్రాన దాన్ని చంపకూడదు. ఎప్పుడు చంపుతారంటే అది థ్రెట్ అయ్యి నిజంగా కొంతమందిని చంపితేనే, అప్పటికే అది దొరకట్లేదంటే అప్పుడు చంపుతారు. అర్థమైందా? ఎస్ సార్. రైట్, దాట్ ఈస్ ఫైన్. సో క్లియర్ గా స్టేట్మెంట్ 3 అనేది ఎలిమినేట్ చేస్తున్నాను. స్టేట్మెంట్ 3 ఎలిమినేట్ చేస్తే ఈ రెండు పోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అని నాకు క్లియర్ గా తెలుసు. దీంతో ఆన్సర్ నేను డెడ్యూస్ అవ్వగలనా? 1 2 సార్. ఏ ఆప్షన్? రైట్, 1 2 డన్. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, చాలా లాజికల్ గానే అనిపిస్తుంది. ఎగ్జామ్ లో ఇటువంటివి మీకు తెలిస్తే పెడతారు, లేదు అనుకోండి ఇటువంటి క్వశ్చన్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో అటెంప్ట్ చేయకండి. ఒకసారి క్వశ్చన్స్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రీడింగ్ లోకి వస్తారు కదా, సెకండ్ రీడింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి ఎలిమినేట్ చేస్తూ పెట్టడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఎస్ సార్. ఫస్ట్ టైమే లాజికల్ గా చదువుతున్నప్పుడు మీకు దొరికిపోతుంది అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, వైల్డ్ యానిమల్స్ మోస్ట్లీ సోల్ ప్రొపరేటరీ గవర్నమెంట్ గా ఉంటుంది ప్రాపర్టీ, రైట్, ఓకే తీసుకుందాం ఇది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ తెలీదు, అలా ఉంచండి. థర్డ్ స్టేట్మెంట్ ఓకే, అప్రహెన్షన్ అంటే అది నాకు డేంజర్ అని అనిపిస్తే దాన్ని చంపేయచ్చా, ఆర్ చంపిన తర్వాత మాత్రమే అది అది ఆ వైల్డ్ యానిమల్ ఎవరినైనా చంపితేనే అప్పుడు దాన్ని కిల్ చేసే అధికారం ఉంటుందా అంటే, మోస్ట్లీ నేను సెకండ్ స్టేట్మెంట్ వైపు వెళ్ళాను అనుకోండి, అప్పుడు దీన్ని ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్, అప్పుడు మాత్రమే చెప్పాలి. ఇలాంటివి మనం లాజికల్ గెసెస్ అని అంటాం. ఇట్లా చేస్తే దీన్ని లాజికల్ గెస్ అని అంటాం. ఎప్పుడైనా లాజికల్ గెస్ చేస్తే అది 100% రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇలా చేసి రాంగ్ అయినా సరే మనం బాధపడకూడదు. ఎందుకు? ఎందుకంటే చేసిన ప్రతి గెస్ కూడా కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. బట్ మన ప్రతి గెస్ కూడా లాజికల్ గానే ఉండాలి. వైల్డ్ గా సరేలే ఏదో తీసుకుందాంలే అని చెప్పేసి ఇది అట్లా పెట్టకూడదు. రైట్, మీ దగ్గర లాజికల్ రీజన్ అనేది ఉండాలి ఎందుకు నువ్వు ఆప్షన్ చూస్ చేసుకున్నావు అనేది. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఉన్న బాడీలో ఏది 1986 లో ఉందని, ఇదే క్వశ్చన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2021 లో కూడా రిపీట్ చేశాడు. క్లియర్? బట్ కాస్త చేంజ్డ్ గా రిపీట్ చేశారు. సో 2021 అండ్ 22 డైరెక్ట్ గా దీని మీద క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అయితే ఇందులో ఏ బాడీ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తెలియాలి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అయితే క్లియర్ గా గుర్తుంచుకోండి, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం క్రియేట్ చేయడం జరిగింది, విచ్ మీన్స్ దిస్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. దిస్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఇది ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ చదివినప్పుడు ఖచ్చితంగా చదువుతారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఈ బాడీ ఈ యాక్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యింది అని. ఓకేనా? సో దిస్ ఈస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. బేసిక్ గా మీరు చదివితే పెట్టేయచ్చు. ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ నీడ్ టు రీడ్ ఇట్లాంటి ఫండమెంటల్స్. And see, the climate action tracker, which monitors the emission reduction pledges of different countries. Clear? So, sorry. ఆ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఏం చేస్తుందంట? ఇది మానిటర్ చేస్తుందంట. ఏంటి? డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ యొక్క ఎమిషన్ రిడక్షన్ ప్లెడ్జెస్ ని
చేస్తున్నారా లేదా అని. ఎమిషన్ రిడక్షన్ ప్లెడ్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చెప్పింది అనుకోండి, ఈ ఇయర్ నేను 1000 కేజీస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేశాను, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. 1000 కేజీస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేశాను ఎప్పుడు? 2022. సో 2023కి వచ్చేసరికి దీన్ని నేను 999 కేజీస్ చేస్తాను అని ప్రామిస్ చేశాను. 2024కి వచ్చేసరికి 995 కేజీస్ కి. ఇదంతా ఏంటిది? తగ్గిస్తున్నానా లేదా ఎమిషన్స్? ఎస్ సార్. సో దీన్ని ఎమిషన్ రిడక్షన్ ప్లెడ్జెస్ అని అంటాం. దాన్ని ఒకరు ట్రాక్ చేస్తున్నారంట. ఓకే, దాన్ని ఒకరు ట్రాక్ చేస్తున్నారు. సో ట్రాక్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఈ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది ఏమవుతుంది? అదొక ఫస్ట్ ఆప్షన్ చూడండి, డేటాబేస్ క్రియేటెడ్ బై కోయిలేషన్ ఆఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ట్రాకర్స్ అనేవి డేటాబేస్ క్రియేట్ చేస్తా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ వాచ్ పెట్టుకున్నారు అనుకోండి, ఎంత వాక్ చేస్తున్నారు, ఎంతసేపు పడుకున్నారు, ఎంత జాగ్ చేశారు, అదంతా ట్రాక్ చేస్తుందా లేదా? ఎస్ సార్, చేస్తుంది సార్. ట్రాక్ చేసి ఫోన్ లో చూపిస్తుందంటే అది ఏం మెయింటైన్ చేస్తున్నట్టు? డేటాబేస్ ఏనా? ట్రాకర్. అంతేనా కదా? రైట్. సో క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది ఒక డేటాబేస్ అని తీసుకోవచ్చు కదా. అంటే అదేంటో sir. మీకు తెలీదు, బట్ ట్రాకర్ ఉంది అంటే ఎప్పుడైనా సరే డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ ది ఆన్సర్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ ఉండి, ఇట్ ఈస్ ద వింగ్ ఆఫ్ ఐపీసీ, ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి ఎటువంటి వింగ్ కూడా లేదు. అది మీకు ఫండమెంటల్ గా తెలుస్తుంది. అది తెలిస్తే ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఎ కమిటీ అండర్ యుఎన్ఎఫ్సిసిసి. యుఎన్ఎఫ్సిసి లో కూడా క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది లేదు, బట్ కన్ఫ్యూషన్ గా ఉంటుందని యుఎన్ఎఫ్సిసి గురించి మెన్షన్ చేశారు. ఇటువంటి కమిటీ ఏమీ కూడా లేదు. ఏజెన్సీ ప్రమోటెడ్ అండ్ ఫినాన్స్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ బ్యాంక్. క్లియర్? నో, ఇది ఆ ఏజెన్సీ కూడా కాదు. సింప్లీ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది ఇట్స్ ఎ డేటాబేస్ క్రియేటెడ్ బై కోయిలేషన్ ఆఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక డేటాబేస్ క్రియేట్ చేసాయి. సో అవి మన క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అని చూస్తాం. రైట్? డన్. And next, take the 10th question. Consider the following statements. Am I audible? Yes, sir, audible. Yes, sir. Okay, right. Yes. So consider the following statements. The Climate Group is an international non-profit organization that drives climate action by building large networks and runs them. So ఒకసారి ఇది యాక్చువల్లీ 2021లోనే స్టార్ట్ అయింది ఇది. సో అప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. దిస్ ఇస్ ఫైన్. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా పీవైక్యూస్ లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయంటే మోస్ట్లీ ఆ థీమ్ మీద మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఒకసారి వీటి గురించి రీసెర్చ్ కూడా చేస్తే చేయండి. క్లియర్? సో క్లైమేట్ గ్రూప్ అది. సో ఏమని చెప్తున్నారంటే ఈ క్లైమేట్ గ్రూప్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నారు. సో ఇదేంటి? లార్జ్ నెట్వర్క్స్ ని క్రియేట్ చేస్తుంది. దేని గురించి? క్లైమేట్ కన్జర్వేషన్ గురించి, పొల్యూషన్ రిడక్షన్స్ గురించి. ఓకేనా? ఎస్. సో అయితే ఒకటి, ఎస్ ఇది ఒక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దీన్ని మనం ట్రూ తీసుకుంటాం. అయితే ప్రతిసారి అది ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ గుర్తుంచుకోండి మోస్ట్ ఆఫ్ ది క్లైమేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేసిస్ మీద ఉంటాయి. అంటే చాలా ఎక్కువగా అది ఎప్పుడైనా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనుకోండి, దాని గురించి మీకు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా కూడా తీసుకోవచ్చు. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ మీకు తెలిసింది అంటే ఓకే, తెలియలేదు అనుకోండి, ప్రొవైడెడ్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రాపర్ గా చదివితే, మీరు చూడలేదు అంటే అర్థం ఏంటి? అది ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు, ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఉంటాయి. అందుకనే కదా మనకు తెలీదు. అంతేనా? గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అంటే ఖచ్చితంగా మనం చదువుతాం, న్యూస్ పేపర్ లో వస్తుందో కరెంట్ అఫైర్స్ ఎక్కడ దగ్గర వస్తుంది చూస్తాం. అలా లేదు అంటే దాని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద తీసుకోండి. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ అప్రోచ్ హౌ టు గో విత్ సమ్ లాజికల్ కన్క్లూషన్స్ అని. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA
ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇన్ పార్ట్నర్షిప్ విత్ క్లైమేట్ గ్రూప్, ఈ క్లైమేట్ గ్రూప్ తోనే కలిసి లాంచ్డ్ ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ EP100 అని చెప్తున్నారు. క్లియర్? ఇటువంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్? ఇది తెలిస్తేనే పెట్టగలం, లేదంటే పెట్టలేం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది అలా ఉంచుతున్నా, నాకు తెలియదు. క్లియర్? నెక్స్ట్, EP100 brings together leading companies committed to driving innovation in energy efficiency and increasing competitiveness while delivering on emission reduction goals. మనం చెప్పలేము, ఇది క్లియర్ గా EP100 అనేది దీని గురించా అనేది తెలియకపోతే చెప్పలేము. సో దీన్ని కూడా అలా ఉంచుతున్నాం. సమ్ ఇండియన్ గ్రూప్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ EP100, ఇది కూడా తెలియకపోతే చెప్పలేము. ఇండియన్ కంపెనీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కంపెనీస్ దా మనకు తెలియదు. ఆర్ అంటే ఒకవేళ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకోండి, అంటే EP100 అనేది కంపెనీస్ దే అనుకోండి, అప్పుడు ఏమో ఇండియన్ కంపెనీస్ ఉండొచ్చు. ఒకవేళ EP100 అనేది కంపెనీస్ ది కాదు, కంట్రీస్ ది అనుకోండి, అప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది కదా. క్లియర్? అంటే విచ్ షోస్ దట్ 3-4 అనేది కంబైన్డ్ గా వెళ్తాయి. 3-4 అనేవి కంబైన్డ్ గా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా? రైట్. ఎస్. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈస్ ది సెక్రటేరియట్ టు అండర్ 2 కోయిలేషన్. సో వాట్ ఈస్ అండర్ 2 కోయిలేషన్? అండర్ 2 కోయిలేషన్ అంటే దట్ ఈస్ ది గ్లోబల్ యావరేజ్ ఎన్విరాన్మెంటల్ గ్రోత్ అనేది 2 degrees Celsius కన్నా తక్కువ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసిందే అండర్ 2 కోయిలేషన్. ఓకేనా? అయితే దాని యొక్క సెక్రటేరియట్ ఎవరు తీసుకుంటున్నారట? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ, ఐ మీన్ ఇది కూడా మనకి తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే పెట్టలేం. ఓకేనా? రైట్. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఫైన్. అయితే ఆన్సర్ ఏంటో చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. మనము క్లైమేట్ యాక్షన్ గ్రూప్ అనేది ఆర్ క్లైమేట్ గ్రూప్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈజ్ పార్ట్నర్షిప్ విత్ క్లైమేట్ గ్రూప్ లాంచ్డ్ EP100. నో, దిస్ ఇస్ రాంగ్. సో సెకండ్ వన్ అనేది రాంగ్. థర్డ్ వన్ అనేది ఇట్ ఈస్ ద లీడింగ్ కంపెనీస్ కమిటెడ్ టు డ్రైవింగ్ ఇన్నోవేషన్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. థర్డ్ వన్ కరెక్ట్. కంపెనీస్ పెట్టుకున్నాయి, సో అందుకనే IEA కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, కంపెనీస్ పెట్టుకుంటున్నాయి, IEAకి సంబంధం లేదు, అందుకే సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ రైట్ అయ్యిందంటే ఏమని చెప్పాను, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ప్రొబాబ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్ లైక్ మహీంద్రా కంపెనీ లాంటివి, ఈవెన్ JSW సిమెంట్స్ లాంటివి కూడా ఆ ఇయర్ పార్టిసిపేట్ చేశాయి. ఎస్, ఎగ్జామ్ రాసే 2-3 months ముందు కూడా దీని మీద న్యూస్ అనేది వచ్చింది. క్లియర్? లైక్ ఇండియా నుంచి మహీంద్రా కంపెనీ రిప్రజెంట్ చేస్తుంది అని. రైట్? రిప్రజెంట్ అంటే ఏం లేదు, కంపెనీస్ కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయంటే ఉంటాయి. ఎప్పుడైనా ఇండియన్ ఆర్గనైజేషన్స్ మోస్ట్ ఆఫ్ ది వాటిల్లో ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైనా ఇండియా ఉంది అన్నాడు అనుకోండి, దాన్ని 100% ట్రూగానే తీసుకోండి. ఇండియా ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒక గ్రోయింగ్ నేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటుంది. రైట్? ఎస్, ఫోర్త్ వన్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ 1, 3, 4 మాత్రమే. ఫిఫ్త్ వన్ ఈజ్ రాంగ్. IEA కాదు, సెక్రటేరియట్. క్లియర్? అండర్ 2 కోయిలేషన్. డన్. దేర్ ఈస్ నో సచ్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ సెక్రటేరియట్ టు అండర్ 2 కోయిలేషన్. దానికి ఏం సెక్రటేరియట్ అట్లాగే ఏమి ఉండదు. అండర్ 2 కోయిలేషన్ అనేది కమ్స్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ ఓన్లీ, దానికి ఏం సంబంధం లేదు. క్లియర్? రైట్? ఎస్, ఫైన్. And next, this is fine. Among the following crops, which one is the most important anthropogenic source of both methane and nitrous oxide? This is fine. హ్యూమన్స్ వల్ల మీథేన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కదా, ఇది చూస్తే పెట్టేయచ్చు మీరు. ప్రాపర్ గా జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ చదివితే చూస్తే పెట్టేస్తారు. ఇది దట్ ఈస్ కాటన్, రైస్, షుగర్ కేన్, వీట్. సో దీంట్లో ఏ క్రాప్ ఎక్కువ పండించడం వల్ల మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది? రైస్ అనుకుంటా. రైట్. ఎస్, ఆబ్వియస్లీ రైస్. ఇట్ ఈస్ రైస్ ఓన్లీ. క్లియర్? సో రైసే ఎక్కువ మీథేన్ ప్రొడక్షన్, నైట్రస్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఫైన్. ఎన్విరాన్మెంట్ లో మీరు చదువుతారు, రైస్ వల్ల ఎక్కువ మీథేన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు?
రైస్ అనేది మనం ఓవర్ఫ్లో క్రాప్ కింద మెయింటైన్ చేస్తాం కదా, లైక్ వాటర్ చాలా Yes, sir. ఎక్కువ పెట్టి సీడ్స్ కింద ఉంచుతాము. సో దానివల్ల గ్రౌండ్ లో ఉన్న మీథేన్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతుంది, కొన్ని బ్యాక్టీరియాస్ క్రియేట్ అవుతాయి, దానివల్ల మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చాలా ఎక్కువ. రైస్ నుంచి చాలా ఎక్కువ మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. నెక్స్ట్, ద సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, దీన్ని శ్రీ అని అంటారు. శ్రీ ద సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ కల్టివేషన్, ఇది ఒక కల్టివేషన్ మెథడ్స్ ఇది. సో ఏంటి, ఇన్ విచ్ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ ఈస్ ప్రాక్టీస్డ్ రిజల్ట్స్ ఇన్, క్లియర్. అయితే దీంట్లో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రైస్ అనేది చేస్తారంట దీంట్లో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ లో. సో దీనివల్ల రిజల్ట్ ఏంటి, రెడ్యూస్డ్ ద సీడ్ రిక్వైర్మెంట్ అని అంటున్నారు. సో ఎప్పుడైనా ఒక పాత మెథడ్ నుంచి ఒక కొత్త మెథడ్కి వెళ్తున్నాము అంటే దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఉంటాయి సార్. రైట్, అంతేనా. సో 90% అడ్వాంటేజ్ ఉంటేనే మనం అందులోకి వెళ్తాం, లేదంటే వెళ్ళాం. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ని మనం తీసుకోవచ్చా, అంటే శ్రీ అనే కల్టివేషన్ సిస్టమ్ ని మనం యూజ్ చేయడం వలన సీడ్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంటుందా? అవ్వచ్చు సార్. రైట్, ఎందుకంటే ఇది అడ్వాంటేజే కదా, సీడ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంది అనుకుంటే మనకి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది కదా, ఎస్ సార్. రైట్. ఎస్, అండ్ మీథేన్ ప్రొడక్షన్ ఇప్పుడే చెప్పాను, రైస్ లో మీథేన్ ప్రొడక్షన్ ఉంటుంది. శ్రీ అనే సిస్టమ్కి వెళ్ళడం వల్ల మీథేన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది సార్. రైట్, వెరీ గుడ్. అంటే అడ్వాంటేజ్ కదా, మనకు ఒకటి తెలుసు, అడ్వాంటేజ్ ఉండాలి అంటే ఇటువంటి నెగిటివ్స్ అన్ని తగ్గాలి. రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఇది కూడా అవ్వచ్చు సార్, అంటే తక్కువ మొక్కలు అంతేనా? కదా, ఎక్కువ Yes. తక్కువ వాటర్ కన్సంప్షన్ Very అవుతుంది, good. సో ఎలక్ట్రిసిటీ ఎస్, సో సీడ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, మీథేన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, సీడ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, వాటర్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ప్రాబబ్లీ ఇక్కడ దేన్ని మనం అవుట్ రైట్లీ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. సో దట్ ఈస్ వెరీ క్లియర్. సో దీంట్లో లాజికల్ గా వెళ్ళినా ఎట్లా వెళ్ళినా సరే ఆన్సర్ అనేది 1, 2 and 3. ఫైన్, గుడ్. Right. And next, see, certain species of which one of the following organisms are well known as cultivators of fungi. ఇది తెలిస్తే, ఇది జనరల్ క్వశ్చన్, ఇది తెలిస్తే పెట్టగలం, లేదంటే లేదు. ఏ ఎన్విరాన్మెంట్ బుక్ లోనే ఎక్కడ కూడా రాసి ఉండదు, ఇది బేసిక్ గా మనకి రియల్ లైఫ్ లో ఎప్పుడైనా చదివినా తెలిసినా ఏదైనా అయితేనే పెట్టగలం, లేదంటే పెట్టగలం. సో ఈ స్పీసీస్ అనేది ఫంగైని కల్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట. వెదర్ ఇట్ ఈస్ యాంట్, కాక్రోచ్, క్రాబ్, స్పైడర్, ఇట్ ఈస్ ది, మేక్ ఎ గెస్. అంటే ఇక్కడ చేయండి, ఎగ్జామ్ లో చేయకండి. సో అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, ఎస్, ది ఆన్సర్ ఈజ్ యాంట్. ఇట్ ఈస్ యాంట్. సో యాంటే, ఐ మీన్ యాంట్ ప్రాపర్ గా కొన్ని చోట్ల కంటిన్యూస్ గా తిరిగిందంటే అక్కడ ఫంగై కల్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, రైట్. ఎస్, సో దట్ ఈస్ యాంట్. ఎస్, సో అట్ లాస్ట్, ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. రైట్, గుడ్. సో ఇంకా ఫైన్, గుడ్. సో దిస్ ఈస్ ది పోస్టర్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, దిస్ ఇస్ ఫైన్. సో మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ, సో రిగార్డింగ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మనకి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి ఉన్నాయి. ఆంథ్రోపాలజీ కంప్లీట్ గా నేనే డీల్ చేస్తాను, మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూ కెన్ వాచ్, ఒకవేళ డెమో క్లాసెస్ కావాలనుకుంటే యూ కెన్ టేక్ ది యాక్సెస్, రైట్. నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ రెగ్యులర్ గా ఆన్సర్స్ రాస్తారు, ప్రాపర్ కంప్లీట్ హ్యాండ్ హోల్డ్ అనేది మీకు ఉంటుంది, రైట్. సో ఫీజు అనేది 30,000. యూ కెన్ స్టార్ట్ విత్ ది ఈఎంఐ 5,000 పర్ మంత్స్ పేజెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే నెక్స్ట్ ఇయర్ మేకి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద ప్రాపర్ టైం దట్ యూ కెన్ స్టార్ట్, డిలే చేయొద్దు, ఎర్లీగా కంప్లీట్ చేసుకోవడం అనేది కాస్త మంచిది, క్లియర్, రైట్. ఎందుకంటే మీరు మినిమం ఏ ఆప్షన్ తీసుకున్నా అట్లీస్ట్ 1 to 1.5 years పడుతుంది ప్రాపర్ గా చేస్తే. సో బెటర్ స్టార్ట్, ఒకవేళ ఇంకా స్టార్ట్ చేయకపోతే, రైట్. సో వీఆర్ ప్రొవైడింగ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఇందులో నెంబర్ కాల్ చేయొచ్చు, 789-389-9553. ఓకే.